brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. గత నెల 7న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ సందర్భంలో అదే వేదికపై ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ కేసులో అనిల్ కి నోటీసులు ఇచ్చిన పోలీసులు గత నెల 26న విచారణకి హాజరు కావాలని సూచించారు. అయితే గత నెల 30న హాజరవుతానంటూ సమాచారం ఇచ్చారు అనిల్. 31న మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు విచారణ వాయిదా వేశారు. చివరికి ఇవాళ విచారణకి హాజరయ్యారు అనిల్ కుమార్ యాదవ్. విచారణ నేపథ్యంలో డీఎస్పీ ఆఫీస్ దగ్గరికి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేవలం తాను నవ్వినందుకు 6 గంటల పాటు విచారణ పేరుతో కూర్చోబెట్టి పోలీసులు 36 ప్రశ్నలు వేశారన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇదంతా కూటమి ప్రభుత్వం సునకానందం అంటూ విమర్శించారు ఆయన. నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ఏ విధంగా జరిగింది, అలాగే 36 ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో A1గా ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే A2గా అనిల్ కుమార్ పేరును చేర్చారు. ఇవాళ విచారణకు హాజరయ్యారు. అంటే ఇప్పటికే విచారణకు హాజరు కావాలని కొన్ని సందర్భాల్లో పోలీసులు చెప్పినప్పటికీ ఒకసారి విచారణకు వస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. జగన్ పర్యటన కారణంగా ఒకసారి వాయిదా పడింది. అయితే ఇవాళ విచారణ ఉదయం 10 గంటలకు వచ్చారు, 10 గంటల 15 నిమిషాలకు 4 గంటలకు బయటకు వచ్చారు. అంటే దాదాపు 6 గంటల పాటు, 5 గంటల కంటే ఎక్కువగా విచారణ అనేది జరిగింది. విచారణలో 36 ప్రశ్నలు వేసినట్టు చెప్పారు. అనుచిత ఏవైతే ప్రసన్న కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అందులో PhD అనేటువంటి పదాన్ని వాడారు. PhD అంటే ఏంటి, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందన్నటువంటి విషయాలు కూడా అడిగారు. సో నాకు తెలిసినటువంటి సమాచారం అంతా చెప్పాను. అసలు ఆయన మాట్లాడిన ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలియదు, కేవలం ఆ వేదికపై ఉన్నానని మాత్రమే చెప్పారు. అయితే ఈ కేసు తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఆ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరు చేర్చేటువంటి అవకాశం ఉంది. వైసీపీ నేత బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కాకానితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కూడా మైనింగ్ చేశారన్నటువంటి వాంగ్మూలంలో ఉన్నటువంటి విషయం కారణంగా అనిల్ కుమార్ యాదవ్ను కూడా అరెస్టు చేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవాళ విచారణకు హాజరైనటువంటి అనిల్ 3 గంటల కంటే ఎక్కువగా విచారణ జరుగుతుండడం, గతంలో A1గా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ని కేవలం 3 గంటల పాటు మాత్రమే విచారించడం, అంతకంటే ఎక్కువసేపు విచారణ పేరుతో అక్కడే ఉంచడం అనేది వైసీపీ శ్రేణుల్లో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో అక్రమ మైనింగ్ కేసులో ఇవాళే అరెస్టు చేస్తారంటూ కూడా ఊహాగానాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో 4 గంటలకు ఆయన విచారణ పూర్తయి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ సో తనపై కావాలనే కేసులు పెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి సందర్భంలో ఆయనకు మద్దతు పలికినందుకే తనపై కేసు పెట్టారు. సో ఇది కావాలనే జరిగినటువంటి కేసు అయినా కూడా పర్వాలేదు, సో రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తా ఉన్నటువంటి విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.